ముఖ్యమంత్రి గారు మరి ఆయా శాఖలకు మంత్రులు ఎందుకండి? అన్ని శాఖలకు కలిపి కోమటిరెడ్డి గారిని మంత్రిని చేస్తే సరిపోయేది కదా. ఖమ్మం జిల్లాలో ఏ పని జరగాలన్నా కోమటిరెడ్డి గారు చెప్పాల్సిందే. ఆయన చెప్తే తప్ప ఆ పని చేయొద్దు అని మంత్రులకు చెప్పారట. ఏం నడుస్తోంది అసలు? అంటే ఏ పరిపాలన నడుస్తోంది? నియంత పరిపాలనలాగా ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క గుప్పెట్లోకి ఇచ్చేశారా? కోమటిరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన రాజకీయ నేత మనందరికీ తెలిసిందే. ఇటు నల్గొండ అటు ఖమ్మం రెండింటిని కూడా కోమటిరెడ్డికి ఇచ్చేశారా? ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అని అంటే చాలా క్లియర్గా తుమ్మలనే చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతకమే ఫైనల్ అని. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇలాంటి ఏ పథకాలు కావాలన్నా కోమటిరెడ్డి సంతకం పెట్టాల్సిందేనని, ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఆయన సంతకం లేకుండా ఏ పథకాన్ని ఇవ్వొద్దని చెప్పారని. నిజంగా కూడా ఒక పథకం అమలు చేయాలి అనంటే ఆయా శాఖల మంత్రులు, ఆ కింద అధికారులు అర్హులు ఎవరు అనే దాన్ని చూసి ఆ అర్హులకు ఆ పథకాలు అందించాలి. అంటే కోమటిరెడ్డికి నచ్చకుంటే ఒక పేదోడికి ఇయ్యరా? ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యరా? కట్టుకోవడానికి స్థలాలు ఇయ్యరా? ఒక మంత్రే బాహాటంగా స్టేట్మెంట్, నేను ఇంద్రమ్మ ఇండ్లకు కానీ లేకపోతే పక్కనున్న పొంగులేటి గారిని చూపించి ఈయన ఇంకొకటే కానీ మేమెవ్వరమేమైనా డమ్మీలమే, మేమేం చేయాలన్నా కోమటిరెడ్డి సంతకమే ఫైనల్, కోమటిరెడ్డి చెప్పకుంటే మేము ఆ పని చెయ్యం, ఇది మా చేతుల్లో లేదు, కోమటిరెడ్డిని అలా చూసుకోమని ముఖ్యమంత్రి వర్యులే చెప్పారు, కాబట్టి మేము కోమటిరెడ్డిని బాగా చూసుకుంటే కోమటిరెడ్డి మమ్మల్ని బాగా చూసుకుంటాడు. అంటే మీరు ఆయన్ని, ఆయన మిమ్మల్ని చూసుకుంటే అయిపోయింది. మరి ప్రజలను ఎవరు చూస్తాడు? ప్రజల బాగోగులు ఎవరు చూస్తారు? ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు?